అండి. హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు కొంచెం జలుబు చేసిందండి, అందుకని వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏమనుకోవద్దు. ఇది మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం వ్లాగ్ అండి. నేను ఆల్రెడీ హోమ్ టూర్ చేసినప్పుడు చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం తర్వాత రోజు ఉందని. ఇలాగా గృహప్రవేశం తర్వాత రోజు నైట్ స్టార్ట్ అయ్యింది. మా ఇంటి దగ్గర నుంచి, ఇప్పుడు ఉంటున్న దగ్గర నుంచి కొత్త ఇంటికి చాలా దూరం తక్కువే, నడుచుకుంటూ వెళ్ళొచ్చని ఇలా నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఆడపిల్లగా నేను బిందెతో వాటర్ తీసుకెళ్ళాలి అని అన్నారు. అందుకని నేను వాటర్, ఇంకా బంధువులందరూ కూడా తీసుకువెళ్ళాల్సినవి అందరూ అలా పట్టుకొని మేళాలతో స్టార్ట్ అయ్యి బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇలాగా గడపకి వాస్తు పూజ అలా చేసి గృహప్రవేశం అనేది చేశారు మా డాడీ వాళ్ళు. అయితే నేను పుట్టక ముందు మా డాడీ వాళ్ళు సొంత ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కొని వెళ్తున్నారు. నా పెళ్ళికి మా డాడీ దాచుకున్న డబ్బులతో నేను ఇల్లు కొను డాడీ, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని అంటే లేదు అని పెళ్లి చేశారు. ప్రతి తండ్రి అలానే ఆలోచిస్తారు కదా, ముందు కూతురు పెళ్లి చేయాలి అని చెప్పి. అలానే మా డాడీ ఫస్ట్ నా పెళ్లి చేసి ఆ తర్వాత ఇల్లు కొన్నారనమాట. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా చివరి దాకా చూడండి. నేను హ్యాపీగా ఉన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవడం మిస్ అవ్వద్దు అని చెప్పి ఇలా క్యాప్చర్ చేశాను. మా కజిన్ తేజ అయితే ఇలా అన్ని రికార్డ్ చేసి మరి నాకు ప్రొవైడ్ చేశాడు. తనకు కూడా చాలా థ్యాంక్స్. మీ అందరూ చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్టివ్గా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపించి ఇంకా ఎక్కువ వీడియోస్ తీయాలనిపిస్తుంది. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. వీడియోని చివరి దాకా చూడండి.
ఆవిరి కుడుములు పైన కొడుతూ ఉంటే కింద కొంగుతో ఆడపిల్లలు పట్టుకోవాలి అనంట. అందుకని మేము ఇలాగా ఎవరి వల్ల పడుతుందా అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాము. ముగ్గురులో ఎవరికి పడితే అది పడింది వాళ్ళే తినాలి అని చెప్పారు. ట్రై చేసి ఇలాగా ముగ్గురు వల్ల పడేంత వరకు వేసాము. వాళ్ళిద్దరు కూడా నా కజిన్స్ అన్నమాట. ఆడపిల్ల వరుస అవుతారు అని చెప్పి ముగ్గురం అలా సరదాగా చేసాము. ఆ తర్వాత కొత్త పొయ్యి మీద ఇలా పొంగళ్ళు చేయాలి ఆడపిల్ల అని అన్నారు. అందుకని నేను పొంగళ్ళు చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను. వాస్తు పూజ కంప్లీట్ అవ్వగానే గణపతి హోమం జరిగింది. గణపతి హోమం జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి నిద్రపోకూడదు కాబట్టి మేల్కొనే ఉండి నిద్ర చేయకుండా తెల్లవారుజామునే సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకున్నారు. అలా గృహప్రవేశం జరిగింది.